నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎల్లమ్మ చెరువు కట్ట వెడల్పు పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో ఉస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట మీద బతుకమ్మ పండుగ వేడుకలు వేలాది మంది మహిళలు వారి కుటుంబ సభ్యులతో కోలాహలంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ఎల్లమ్మ చెరువు కట్ట బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్న సందర్భంలో కట్ట మొత్తం వాటర్ ఫౌంటైన్, ఫైలాన్, పిల్లర్స్తో కట్ట ఇరుకుగా మారిందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి చివరి వరకు కట్ట వెడల్పు పెంచితే యథావిధిగా బతుకమ్మ ఆడుకునే సౌలభ్యం, అలాగే మార్నింగ్ వాకింగ్, జాగింగ్ చేసేవారికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కట్టపైన చేసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రజా అవసరాలకు అనుగుణంగా కట్ట వెడల్పు పెంచాలని బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పోలోజు రవీందర్, వరియోగుల అనంతస్వామి, బొడిగే వెంకటేష్, బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వేల్పుల నాగరాజు, వడ్డపల్లి లక్ష్మయ్య, కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ చారి, మండల కార్యదర్శి బానతు అనిల్ నాయక్, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, దొంతరబైన సాంబరాజు, భువనగిరి రాజేష్, వరికోలు నాగరాజ్, మోర రమేష్, బీజేపీ పట్టణ నాయకులు బొప్పిశెట్టి సాయి కుమార్, పచ్చిమట్ల రాంబాబు, మల్లెత్తుల మహేష్, గడిపే శ్రీధర్, ఉప్పరపల్లి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది చిన్నగా అయిపోతుంది సార్. కొంత దానిలోనే ఉంది, ఆ వర్క్నే ఉంది. అది మనం కాన్సన్ ఏంటంటే చేసుకోవచ్చు, యూనివర్సిటీ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి వర్క్ నడుతుంది. ఆల్రెడీ ఆ వేప చెట్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు వెబ్సైట్ కూడా డౌన్లో టిప్పర్లు అవుతుంది కదా, బతుకమ్మ ఆడేది అక్కడనే ఆగేస్తుంది. లైట్స్ ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు అలాగా వస్తుంది. అది మనకు బతుకమ్మ వర్క్ అనుకుంటుంది. బతుకమ్మ ఆడేది అన్ని కులాల వాళ్ళు వస్తారు కదా. ఉస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ చెరువు కట్ట పనులు జరుగుతున్న నేపథ్యంలో కట్ట వెడల్పును పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం రూపంలో వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అనేక సంవత్సరాలుగా ఎల్లమ్మ చెరువు కట్టపై బతుకమ్మ పండుగ కానీ, తర్వాత పొద్దున్న లేస్తే వాకింగ్ చేయడానికి కానీ, జాగింగ్ చేయడానికి కానీ అనుకూలమైన ప్లేసు ఎల్లమ్మ చెరువు కట్ట. మరి ఆ రకంగా బతుకమ్మ పండుగకు ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ చెరువు ఏదైతే కట్ట ఉన్నదో ఆ చెరువు కట్ట మొత్తం వెడల్పు తగ్గి, విస్తీర్ణం తగ్గి చిన్నగా అయిపోయి మరి మనుషులు నడవడానికి కూడా ఇరుకుగా ఏర్పడింది. కాబట్టి స్థానిక మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎల్లమ్మ చెరువు కట్టను నిర్మిస్తూ ఉన్నారో దాని వెడల్పును కనుక పెంచినట్టయితే బతుకమ్మ ఆడుకోవడానికి కానీ, వాకర్స్ కానీ, ఇతరత్ర ఈవెంట్లు ఏవైతే మన ప్రభుత్వం తరఫున కానీ ఇంకేమన్నా పెట్టేది ఉంటే వాటికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి కట్ట వెడల్పు, విస్తీర్ణం పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.